అయ్యో ఎవరో గిరణికి ఇట్లా కట్టేసిన వాళ్ళు ఎందుకు ఇట్లా కట్టేసిర్రు కట్టేసి కొడుతున్నారా ఇట్లా పైసల కోసమా పగబట్టిరా అని ఈ సీన్ చూడంగానే ఎవ్వరికైనా అనిపిస్తది కదా. కానీ అంత సీన్ లేదు ఇక్కడ, అంత ఉత్తొత్తే. ఇంటోలను భయపెట్టి 50 లక్షలు గుంజుదామని కిడ్నాప్ డ్రామా కట్టినట. గుజరాత్ రాష్ట్రం సూరత్ సిటీ ఉత్తరాని ఏరియాలుండే 36 ఏళ్ల మనిషి, ఈయన పేరు జిగ్నేష్ భాయ్. మొన్న జూన్ 12వ తారీఖు నాడు ఈ కిడ్నాప్ డ్రామా మొదలు పెట్టినట. ఈయన ఫోన్లకెళ్ళి వేరే ఎవరో కిడ్నాపర్లు మెసేజ్లు పెడుతున్నట్టు బెదిరించుకుంటా ఈయన ఇంటి ఆమెకు మెసేజ్లు పెట్టినట. అర్జెంట్ గా 50 లక్షలు ఇవ్వకుంటే మీ భర్తను చంపేస్తాం, డబ్బులు ఇవ్వకుండా పోలీసులకు చెప్తే మీ భర్త శవం మాత్రం మిగులుతుంది ఇక్కడ అని భయపెడితే ఆమె బాగానే అదురుకుందట. ఏం చేయాలో తెలియక సూరత్ సిటీ పోలీసు వాళ్ళకి చెప్తే మస్తు తల్లాడినట జాడ కనిపెడుతుంది. మొదలు మధ్యప్రదేశ్ కెళ్ళి ఈ వీడియో వచ్చిందేమో అనుకున్నారట. తర్వాత సీసీ కెమెరాలు ట్రేస్ చేసి లొకేషన్ కనిపెట్టి చూస్తే గోద్రా సిటీకి వెళ్ళి వచ్చినట్టు కన్ఫర్మ్ అయింది. అక్కడి హోటళ్లు లాడ్జింగ్లన్నీ ఇంకులాడితే లాస్ట్ కు ఒక లాడ్జ్ లా పట్టుబడ్డాడు ఈ ఇంటి దొంగ. మరి ఇదేం పనిరా పడివి, సొంత మనుషులను మోసం ఎందుకు చేద్దాం అనుకున్నావు అని అంటే స్టాక్ మార్కెట్ లా 50-60 లక్షలు పోయినాయి సార్, ఏం చేయాలనో తెలియక గిట్లా స్కెచ్ చేసినా అని సెలవిచ్చినట సారు. సరే అది ఓకే గానీ ఇట్లా కట్టేసినట్టు ఎట్లా బిల్డప్ ఇచ్చినావు, ఎవరు కట్టేసిరు నీ చేతులను అని అంటే అంతా నేను ఒక్కనే చేసుకున్నా సార్ అని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి చూపెడితే నోరెలా పెట్టుడు సూరత్ పోలీసులో వంతైంది. వా ఏం యాక్టింగ్ చేసినవరా కమలాసన్ అని అనుకున్నారట. లాడ్జీల మెత్త కౌశంలు బెడ్షీట్లతో గిట్లా సొంతంగా కట్టేసుకొని ముంగట ఫోన్ పెట్టి వీడియోలు ఫోటోలు తీసి పంపినట. వారేవా గింత తెలివి ఉన్నోని 50-60 లక్షలు పోయేదాకా సోయట్లేదురా సోడిగా అని వీని తెలివికి మెచ్చుకోవాలన్నా తిట్టాలన్నా తెలియక జుట్టు వీక్కొని లాస్ట్ కు కేసు అయితే పెట్టి ఏ శిక్ష ఏపీయాలో అర్థం కాక శిక్షలు దేవాడుతున్నారట సూరత్ పోలీసులు.